రాజ్యం రావాలని మనం ఎందుకో ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారంటే, నిజంగా ఆయన రాజ్యము ఒకటి ఉందని, ఆ రాజ్యము గురించి భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా దాని గురించిన అవగాహన ఉండాలని ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన నామం పరిశుద్ధపరచబడాలని ఆయన ఎలా కోరుకున్నాడో, ఆయన రాజ్యము కూడా ప్రియులరా ప్రతి ఒక్కరికి ఆయన రాజ్యము గురించి, మనం చనిపోయిన తర్వాత ప్రియులరా మనకు ఒక తీర్పు ఉందని, మనల్ని పరిపాలించే ఒక రాజు ఉన్నాడని, అది నీతి యథార్థతలతో కూడినటువంటి నిజంగా పరిపాలనని కదా. ఏమున్నదంటే ఆయన సింహాసనానికి, ఆయన కూర్చునే రాజసింహాసనానికి ఆధారాలు ఏంటో తెలుసా? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది, ఆయన సింహాసనానికి నీతి యథార్థతలు ఆధారములు అంట ఆయన సింహాసనానికి కదా. ప్రియులరా అటువంటి నీతి యథార్థతలతో కూడినటువంటి ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ప్రజలందరినీ కూడా ఎలా పరిపాలిస్తాడంట? నీతి కలిగి పరిపాలన చేస్తాడు, అక్రమం ఉండదు.